అందరికీ నమస్తే అండి. సో, చాలా మంది పేషెంట్స్ చాలా ఊరుల నుంచి, చాలా దూరం నుంచి మన దగ్గరికి రావడం కోసం రిపోర్ట్స్ అన్ని పంపిస్తూ ఉంటారు. సార్ మాకిలా బ్యాక్ పెయిన్ ఉంది, డిస్క్ ప్రాబ్లమ్ ఉంది. మీ దగ్గర ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి మన వాట్సాప్‌లో పెడతా ఉంటారు. అలా అన్నీ మేము చూసి మనకు అవకాశం ఉంటే రమ్మని చెప్తా ఉంటాం అనమాట. చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థాంక్ యూ. సో, కొన్ని రిపోర్ట్స్ నేను చూసినప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది పేషెంట్స్‌కి చాలా స్పైనల్ కనాల్ స్టెనోసిస్ జరుగుతుందండి. సో, మేము మా స్టాఫ్ అనేది వాళ్ళని కొన్ని క్వెషన్స్ అడుగుతారు. అంటే నడవగలుగుతున్నారా? లేదా? అన్నప్పుడు లేదండి బెడ్ మీద ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉందని చెప్తారు. సో, దాంట్లో ఒక లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే కోడా ఈక్వైన సిండ్రోమ్‌గా మేము కన్సిడర్ చేస్తాము. సో, కోడా ఈక్వైన సిండ్రోమ్ అంటే ఏంటి? జనరల్‌గా ఈ యొక్క ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి నడవలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు నుంచోలేరు. బౌల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూరిన్ గాని, మోషన్ గాని తెలియకుండా వెళ్ళిపోతున్నట్టు, బాడీ మొత్తం వీక్‌గా ఉండి, స్పర్శ కూడా కొన్ని సార్లు కోల్పోతున్నట్టు జరిగిపోతా ఉంటది. ఇలాంటి గనుక సింప్టమ్స్ ఉంటే అది కోడా ఈక్వైన సిండ్రోమ్‌గా మనం కన్సిడర్ చేస్తామండి. సో, ఈ యొక్క ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అసలు మూవ్‌మెంట్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే మంచం మీద ఉన్నట్టు లెక్క. సో, ఇలాంటి కేసెస్‌కి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది చేయడం కుదరదండి. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ స్టేజ్ అనగా మనం కన్సిడర్ చేస్తాము. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ గాని, సింప్టమ్స్ గాని ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకుంటే వెంటనే ఒక మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెంటనే వెళ్లి డాక్టర్‌ని కలవడానికి ట్రై చేయండి. రైట్ టైమ్‌లో రైట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది మీకు చాలా హెల్ప్ అవుతది. మీరు గనక ఏం కాదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే అది ప్రాణానికి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ.